వీటిని పునరుద్ధరణ తరగతులు నిర్వహించే విధంగా యంగర్ జనరేషన్కు తప్పనిసరిగా చరిత్రలో ఉన్న అన్ని కోణాలు వెళ్ళే విధంగా వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మధిర గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా కత్తెర గుర్తు పరిపాటి విజయప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మధిర గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. గంజి నాగేశ్వరు. అదే నేను కాంగ్రెస్ పార్టీ. నువ్వు గెలిచిన తర్వాత ఏమేం చేద్దాం అనుకుంటాను? ఊరుకు సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, పింఛన్లు కానీ, ఇంకా ఇండ్లు వస్తున్నాయి, అవి కూడా వాటికి కూడా కష్టపడి అందరికి అందే విధంగా కష్టపడతానని చెప్తున్నాను. ఈ అడవి రంగాపురం గ్రామ మాజీ సర్పంచ్ నేను. నా పేరు గంజి నాగేశ్వరు. అదే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు బుర్రి రాంబాబును మేము అభ్యర్థిగా నిలబెట్టాము. గ్రామ అభివృద్ధి కోసం మాకు మొన్న ఎమ్మెల్యే గారు మన సీఎం గారు తీసుకొచ్చాడు. మన ప్రతి ఒక్కరికి మన ఊరు డెవలప్ చేయాలనేదే. ఇప్పుడు ఇది వరకు మేము చేసింది ఏంటంటే, మా బావి చేసినాం, మేము సబ్ స్టేషన్ చేసినాం, సీసీ రోడ్లు చేసినాం, గ్రామ పంచాయతీ చేసినాం, ప్రతి ఒక్కటి డెవలప్ చేసినాం. ఇప్పుడు సుధా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరి ఓటు అందరూ వేయాలని మేము ప్రతి ఒక్కటి, ఎందుకంటే రాంబాబుకు చెప్పినాం. ఎందుకంటే రాంబాబు సుధా మంచి వ్యక్తి. ఇప్పటి వరకు ఎవరితోని ఒక పంచాయతీ అనేది ఏది లేకుండా మంచి నైస్ పర్సన్ వ్యక్తి. అతనికి ఓటు ఎత్తే ప్రతి ఒక్కరికి పింఛన్లు కానీ, ఇండ్లు కానీ ప్రతిదీ ఆయన చేపించి అందరికీ న్యాయం చేస్తారని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే మాధవరెడ్డి తరఫున మేము అందరం, మా గ్రామ ప్రజలం మేము ఓటు వేసి గుర్తుంచుకో. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు సహకార సంఘం విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్నారు. సీఈఓ మోతి శ్రీనివాస్కు ఉప అధ్యక్షులు నల్ల పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ వేడుకలు, సన్మానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప అధ్యక్షులు నల్ల పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘంలో సీఈఓగా స్మృతి శ్రీనివాస్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. తదనంతరం వారికి శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు, రైతులు, ఉప అధ్యక్షులు, సంఘ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలే, సీఈఓగా 8 సంవత్సరాలే. అందరి డైరెక్టర్లు, మరి మీడియా మిత్రులు, రైతులు, నాతోటి ఉద్యోగులు ఇన్ని రోజులు నాకు సహకరించి ఈ ఒక్కరికి ట్రాన్స్ఫర్ అయింది కావున తలమూరు నుంచి, అక్కడి నుంచి మరి కేశవ్ గారి ఉద్యోగం చేసినంత బాధ్యత తీసుకొని సంఘం 5 కోట్ల బిజినెస్ కు వారు సహకరించారు. సందర్భంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరికీ రుయాయి గ్రామస్తులు, మా డైరెక్టర్లు మరియు పత్రికా గ్రామస్థం అంటే 25 years అవుతుంది. సహకార సంఘం తలమడుగు విశిష్టమైనటువంటి రైతులకు అనుసంధానమైనటువంటి ఈ సంఘంలో ఉన్న మేము అప్పుడు మామ అనే పిలుచుకుంటాం. ఈవో సార్ గారిని బదిలీగా వెళ్తున్న కాంస్కి మన కొత్తగా వస్తున్న మన ఈ డెవలప్ చేస్తూ అన్ని తీరాలుగా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు. సహాయ సహకారాలు అందించి ముందు సహకార సంఘాన్ని, తలమడుగు సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించుటకు పాలకవర్గ సభ్యులు సహకారం అవసరము. అలాగే మీ అందరి సహాయ సహకారం ఉంటే సంఘంని ఇదే విధంగా మన సీనన్న ఇట్లా అభివృద్ధి పథంలో నడిపించారు, దాన్ని అదేవిధంగా అభివృద్ధి పథంలో నడుపుదామని కోరుకుంటూ పనిచేసినటువంటి మన మోతే శ్రీనివాస్ గారు వాళ్ళ డిపార్ట్మెంటల్ పరంగా ట్రాన్స్ఫర్స్ కావడం జరిగింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తమ్మక్కపల్లి కరుణాకర్ పోటీలో ఉన్నారు. మంగోల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.
అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. గ్రామంలోని పలు వీధులలో సీసీ రోడ్లు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, రుద్రారం నరసింహారెడ్డి, మల్లయ్య, నర్సారెడ్డి, సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించి పోయినసారి ఇలా కాకుండా ఈసారి కొంచెం భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క గల్లీకి సీసీ రోడ్లు మరియు ఏమన్నా సంఘాలకు, వివిధ సంఘాలకు భవనాలు అన్నీ ఎల్లవేళలా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మాకు మా వార్డు మెంబర్లో అందరికీ నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా వార్డు మెంబర్లు కూడా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. స్క్రూట్నీలు విడ్రాల్ అయిపోయినాయి. ఇవాళ రోజు మంగోలు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కరుణాకర్ను నిలబెట్టడం జరిగింది. కరుణాకర్కు భారీ మెజార్టీతోటి గ్రామ ప్రజలు ఓట్లేసి గెలిపించి, ఎప్పుడైనా కొత్త వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి అనేది ఏం చేయాలని ఒక ఉత్సాహంతో ఉంటుంది. అందు గురించి ఈసారి కొత్త వ్యక్తి కాబట్టి, యువకుడు, గ్రామంలో ఉండే వ్యక్తి, గ్రామంలో సేవ చేసే వ్యక్తి, ఒక మేస్త్రిగా పనిచేసి ప్రతి ఇంటికి సాయం చేసే వ్యక్తి కాబట్టి అతి మెజార్టీతోటి గెలిపించగలరని మనవి చేస్తున్నాం. మంగళ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. సబ్బండ వర్గాల అన్ని కులాలు కూడా దమకపల్లి కరుణాకర్ను సర్పంచ్గా అతిపెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలని మేము మరియు ప్రతి ఒక్క వార్డు మెంబర్లు కూడా అందరూ కూడా దమకపల్లి కరుణాకర్కు మరియు ఏది సమస్యలైనా కానీ దమకపల్లి కరుణాకర్ను ముందుంచి మేము వెనుకుండి కూడా ప్రతి ఒక్క కులానికి కూడా తగిన న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణను కనిగిరి నియోజకవర్గంలో మంచి స్పందన లభించిందని కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఒంగోలు రోడ్డులోని మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల మద్దతు లభించిందని, వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ విద్యావంతులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేశారని తెలిపారు. ఈరోజు ఈ మొదట గత ఒక నెల రోజుల నుంచి కూడా 1 కోటి సంతకాలు తీసుకొని ఆ 1 కోటి సంతకాలు దేనికన్నా మన రాష్ట్ర గవర్నర్ కావాలనే ఉద్దేశం వ్యతిరేకిస్తూ ఏది ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకి మొత్తం పంపిస్తాం. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి మేము మన కనిగిరి నియోజకవర్గంలో అయితే 60,000 దాకా మనం ఈ 1 కోటి సంతకాల ఆధ్వర్యం భాగంలో కనిగిరి నియోజకవర్గం 60,000 మామూలు సంతకాలు సేకరించడం కూడా జరిగింది. ఈ 60,000 సంతకాలని ఇప్పుడు మేము ఒంగోలుకి పార్టీ ఆఫీస్ చేర్పించి రేపు 15వ తేదీన ఒంగోలు నుండి బయలుదేరి ఒంగోలు నుంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం కూడా జరిగింది. ఇది చాలా దారుణం. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క లేకుండా ఆయన డబ్బుల కోసం కేవలం వాళ్ళ మనుషులకి కొందరికే లబ్ధి చేకూర్చడం కోసమని ఇవన్నీ ప్రైవేటీకరణ చేయాలని జీవో తేవడం కూడా జరిగింది. కానీ దానికి ప్రజల్లో చాలా స్పందన ఉంది. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, బడుగు బలహీన పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అందరూ నివసిస్తూ పార్టీలకు అతీతంగా, అది వైఎస్ఆర్, తెలుగుదేశం, జనసేన అని కాదు, అన్ని పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది, నిరసన తెలియజేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అందాల్సిన ఆరోగ్యం ఉండదు. రేపు వాళ్ళకి సీట్లు రావాలా, పిల్లలకి మామూలుగా ఇన్సెంట్ రాసిన తర్వాత న్యాయంగా సీట్ రావాలంటే ఇప్పుడు చేస్తే చదువుకున్న విద్యార్థి కానీ, పేద ప్రజలకు కానీ సీట్లు వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని యాలం జంక్షన్ వద్ద బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి శాసన మండలి సభ్యులు, పాలకొండ నియోజకవర్గ పరిశీలకులు పాలవలస విక్రాంత్, మాజీ శాసనసభ్యులు విశ్వాసరాహి, కలహవతి పూలమాలలు వేసి అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చట్టబద్ధంగా బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దళితులకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏలూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు దళిత నాయకులు స్పష్టం చేశారు. ఏలూరులో జాతీయ దళిత సీనియర్ నాయకుడు పొలిమేర హరికృష్ణ అధ్యక్షతన దళిత బహుజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ పంచాయతీలలో దళిత సర్పంచులను తప్పించి అగ్రవర్ణాలకు చెందిన పెత్తందారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ అసెంబ్లీ స్థానంలోనూ కేంద్ర పార్లమెంటు స్థానాల్లో దళితులకు రాజ్యాంగం ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పక్కనటువంటి అన్న నాయుడు బాబు గారు పోస్టల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఢిల్లీ నాయుడు తమ్ముడు రమేష్ గారు, నాథ రమేష్ గారు, అదేవిధంగా అన్న మధు గారు పక్కన గారు అన్న మరి ఆయన ఒక యూనివర్సిటీ, ఆయనే యూనివర్సిటీ తమ్ముడు మండరాజు గారు, ఈంజాక్ మండరాజు గారు పెద్ద ఆయన పలా మాలపల్లి సర్పంచ్ భోజనం జరిగిందని చెప్పి అన్నారు. దీన్ని కొనసాగించాలా వద్దా అనేది చర్చగా మనం మాట్లాడుతూ అవసరం ఉంది. కొనసాగిస్తే ఏంటి, కొనసాగించకపోతే ఏంటి? నా ఉద్దేశం నేను అనుకుంటాను, మన పిల్లలు, మన మాది పిల్లలు, మాల పిల్లలు భోజనాలు సాయంత్రం సహపంచి భోజనాలు చెప్పని కూర్చొని భోజనం చెప్పుకుంటే ఇంకా అంటే మాల పిల్లలు, మాది పిల్లలు ఇంకా వివక్ష, కుల వివక్ష ఉన్నట్ట లేనంట, కుల వివక్ష ఉన్నట్ట లేనంట. కనుక సహపంచి భోజనాలు నిషేధం. ఎవరైనా రాజకీయ ప్రతినిధులు మీరు మా పిల్లలు, మా మాది పిల్లలు మా వెల్లిపేటలో భోజనం చేయాలంటే ఆత్మీయ విధులు పాల్గొని తప్ప దళిత సహపంచి భోజనాలు అనేది మాత్రం పెట్టొద్దని చెప్పి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు కూడా ముక్తగడ్డలో గట్టి తెలియజేసి సందర్భాన్ని తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల తహసీల్దార్ పిన్నింటి రామారావు, వీఆర్ఓలు, ఆర్ఐలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల విషయంలోనూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూకు సంబంధించిన ఇతరత్ర పనులు ఎటువంటి పెండింగులు లేకుండా ప్రతి వారము చర్చిస్తూ వాటిని పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. రెవెన్యూ పరిధిలో ఎటువంటి సమస్యలు లేనటువంటి మండలంగా వంగర మండలం ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు. గుడ్ మార్నింగ్ అండి. టీవీ ఛానల్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్. అత్యవసర సమావేశం దేనికోసం ఏర్పాటు చేశారు? ఓకే, ఇప్పుడు వంగర మండలంలో ప్రతి వీక్ కూడా మేము వీఆర్ఓ తోటి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఏదైతే మనకి రెవెన్యూలో టాప్ సబ్జెక్టు మ్యుటేషన్స్ ఫైల్స్ కానీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కానీ, ఓవరాల్గా ఈ రెవెన్యూకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా సంబంధిత వీఆర్ఓలు, ఆర్ఐలతో కూడా మేము ఆఫీస్ సిబ్బందితో కూడా రివ్యూ పెట్టుకొని ఎప్పటికప్పుడు కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము సకాలంలో అవి పూర్తి చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రతి వీక్ కూడా మేము రివ్యూ తీసుకుంటున్నాము. అలాగే అందులో భాగంగా మనం ఈ రెవెన్యూలో అత్యంత వేగంగా ఫైల్ చేసే దీంట్లో కూడా జిల్లాలో మన వంగర మండలమే ప్రథమ స్థానంలో ఉంది. అలాగే పీజీఎల్స్ కూడా వచ్చినా కూడా వెంటనే మేము ఎంక్వైరీలు కూడా పంపించి గ్రౌండ్ లెవెల్లో అవి కూడా సకాలంలో రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా మా వీఆర్ఓతో కూడా మా సిబ్బందితో మేము మీటింగ్ పెట్టుకోవడానికి ఈ రెవెన్యూకి సంబంధించిన మ్యుటేషన్స్ ఫైల్స్ కానీ, అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ అని దానికి సంబంధించిన సబ్జెక్టులు కానీ, అలాగే గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే రిఫర్ చేసుకోవడానికి మన గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తెప్పించుకొని ఆ ఫైల్ కూడా క్లియర్ చేయడానికి మేము ప్రతి వీక్ కూడా మరి వీఆర్ఓతో రివ్యూ తీసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు వీళ్ళందరితో కూడా వీఆర్ఓ వైజ్గా కూడా మేము ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ వచ్చాయి, ఇంకా ఎన్ని రావాలి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ మీటింగ్ని
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మండల న్యాయ సేవల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జ్ బి కనకలక్ష్మి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయం మేరకు డిసెంబర్ 10వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవమును జరుపుకుంటున్నామన్నారు. దీని ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా పౌరులకు సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలలో అందరికీ అవకాశాలు కల్పించమన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కలిగిన జీవితం ప్రతి మనిషి హక్కు. ఇవి జాతీయంగా, అంతర్జాతీయంగా రక్షించబడుతున్నాయన్నారు. హెచ్ఆర్సిఐ సభ్యులు, అతిథులు దుస్సాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. మరి ప్రిన్సిపల్ గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేసరికి మానవుల యొక్క సక్రమమైన మార్గంలో నడుచుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దారని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. ఏర్పాటు చేసుకున్నందుకు, మిమ్మల్ని పిలిచినందుకు, మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాము అని అంటే దీని గురించి మీ అందరికీ తెలియాలి, పాటించాలి, మన విధిలో కూడా పాటించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. గౌరవనీయులు శ్రీ అవినాష్ గారు మరియు ఏ రమణ గారు సాధారణంగా సత్పాపనిస్తారు. మానవ హక్కుల సంబంధించి చెప్పాలనుకుంటున్నాను. శృంగవరపుకోట సంబంధించి చోట కూడా హక్కులు అనేవి ఉల్లంఘన కాబడుతున్న ఫ్రెంచ్ విప్లవం గురించి. ఆ విప్లవం తర్వాత ప్రతి యూరోపియన్ జూనియర్ సివిల్ జడ్జి గారికి, అలాగే వేదిక మీద ఉన్న భగవద్గీత, ఖురాన్, బైబిల్ కన్నా ముఖ్యం. యాక్చువల్లీ 226 రింట్ ద్వారా మేము జీవించే హక్కు ఇబ్బంది పడతామని చెప్పొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, హక్కుల గురించి చెప్పారు కదా. మనం హక్కులు అంటే మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అన్నమాట. అలాగే నిర్బంధం ఇచ్చా. ఈ పూర్వం వరకు అయితే పనుల్లో పెట్టేసేవారు. పొలాలంతా పనులు చేయడానికి, చిన్నపిల్లల్ని గేదెలు కాయడానికి, పశువులు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కలియుగ ఆరాధ్య దైవమటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థస్వామి. మఠం పీఠాధిపతికి టీటీడీ అధికారులు, టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు స్వామి స్వయంగా ఆహ్వానించారు. పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనాన్ని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ యజ్ఞం వేగంగా కొనసాగుతోంది. ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు వైసీపీ నేతలు బీఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి మాట్లాడుతూ పేద వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకునేందుకు ఈ యజ్ఞాన్ని జగనన్న చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీడి నెల్లూరు నియోజకవర్గంలోని 6 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జగనన్న. ఆయన హయాంలో 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో ఆ రోజు పోరాడి సాధిస్తే ఈరోజు దాన్ని ఉన్న ఫలంగా అంతకన్నా సిగ్గుచెట్టు ఏదీ లేదు. వెంటనే ఉపసంహరించుకోవాలని మేము కోరుతూ సెలవు. పనిచేసి జగనన్నకి మంచి పేరు తేవాల్సిందిగా కోరుకుంటూ అందరూ లీడర్లు మన లీడర్లే
జగనన్న గ్రూపు ఆయన ఫ్యామిలీ మనం నారాయణ స్వామి గారి కూతురు డిప్యూటీ సీఎం గారి కూతురు కృపాలక్ష్మి గారి ఆధ్వర్యంలో మనం ఒక టాస్క్ ఇచ్చాం. అమ్మ తల్లి మా పార్టీ తరఫున కూర్చోబెట్టారు. మొట్టమొదటి ప్రెస్ మిత్రులకి నా హృదయపూర్వక వందనాలు. కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రైవేట్ కాలేజీలు కొన్నోళ్ళందరూ రేపు బాధపడతారు, కొనొద్దండి. ఈ ప్రైవేట్ కాలేజీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అది ప్రభుత్వ కాలేజీలు అవుతుంది. అప్పుడు పేదవాళ్ళు బాగుపడతారు, ప్రతి ఇంట్లో కూడా డాక్టర్లు అవుతారు. డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. ఈరోజు దీనికి సహకరించిన అందరు లీడర్లకి, మండల అధ్యక్షులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సిగ్నేచర్ పెట్టినటువంటి ఈ కోటి సంతకాలు. నిర్మల్ జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకాంక్షించారు. కాన్హాపూర్లోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు. అధికారులు ప్రశాంతంగా తప్పులు లేకుండా ఎన్నికల విధులను నిర్వహించాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, కౌంటింగ్ నుంచి ఉప సర్పంచ్ ఎన్నికల వరకు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి సమయానికి భోజనం అందించేలా చూడాలని ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిల అన్ని పోలింగ్ కేంద్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, డీఈఓ భోజన్న, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రమాకాంత్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిఓస్ ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. ఓపీఓస్ ఓకే. మీ అందరూ టీం వారీగా కూర్చున్నారు అనుకుంటా. ఎస్. సో 4-5 సింపుల్ థింగ్స్ అడుగుతాం, మీరు ఎస్ ఆర్ నో నాకు చెప్పాలి. పిఓస్ అండ్ ఓపీఓస్ సంబంధించిన 4-5 స్మాల్ థింగ్స్ అడుగుతున్నాను. పిఓస్, మీకు మీ పోలింగ్ స్టేషన్ చెక్ లిస్ట్ వచ్చిందా? ఎనీ పిఓ హూ హ్యాస్ నాట్ గాట్ చెక్ లిస్ట్ తోటి టాలీ అవుతుందా? వెరీ గుడ్. నాన్ స్టాట్యూటరీ మెటీరియల్స్ ఓకే, రైట్. ఐడి కార్డ్స్ ఎవ్రీవన్ హ్యాస్. ఓకే. కౌంటింగ్ అయిన తర్వాత మీ ఎంటైర్ మెటీరియల్స్ అవన్నీ ప్యాక్ చేసి, కవర్స్ అవన్నీ ప్రాపర్గా చేసి స్టేజ్ 2 ద్వారా మీరు మూవ్మెంట్ చేయాలి. మీకు ఆల్రెడీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. You all are prepared? కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం ఇంజరం పంచాయతీ పరిధిలో రాజరాజేశ్వరి రైస్ మిల్లును కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సందర్శించి ధాన్యం కొనుగోలును పరిశీలించారు. ముందుగా కాజులూరు మండలం సందర్శించి అనంతరం తాళరేవు మండలం ఇంజరం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయంలో మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాజులూరు తహసీల్దార్ జిఆర్ ఠాకూర్, ఆర్ఐపి వాగేశ్వరరావు, విఆర్ఓలు జయరాధాకృష్ణ, ఎల్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. తాళర మండలంలో సచివాలయం చూసాను. సచివాలయంలో రైస్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, కొత్తది స్మార్ట్ కార్డ్, అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారని అబ్జర్వేషన్ చేశాను. అంటే రైస్ ఇక్కడ కొనట్లేదు, ఈ మధ్య కొంచెం సమస్య. రైస్ కొనట్లేదు, రైస్ మిల్లర్స్ తీసుకోవట్లేదు పరిధిలో. ఆర్బీకే ద్వారా ఇచ్చినా వెంటనే తీసుకోవట్లేదనండి. మొన్నటి వరకు బాగానే కొన్నారు. అటువంటిది ఏమైనా ఉంటే రిటర్న్గా వచ్చి జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, ఓకే సార్, డెఫినెట్గా. అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మండల ప్రజలు తమ హక్కుల కోసం గలమెత్తారు. ఒంటిమిట్ట మండలాన్ని అన్నమయ్య జిల్లాలో చేర్చే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి నిరసనగా జేఏసీ పిలుపుతో మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలన్నీ ఒకే దిశగా కదిలాయి. వందలాదిగా గ్రామాల ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు స్థానికులు ర్యాలీలో పాల్గొన్నారు.
గ్రామాల నుండి తండోపతండాలుగా బయలుదేరి ఒంటిమిట్ట కేంద్రంలో కలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, ఎస్పీ రమణ, గజ్జల నరసింహారెడ్డి, లాయర్ రామదాసు తదితరులు పాల్గొన్నారు. దయవచ్చి తొందరపడద్దు, పరిగెత్తా ఉండదు, నిదానంగా ర్యాలీ. యాడి కట్టే ఎన్నికడికి పోతా ముందుకు రా. రాజంపేట జిల్లా కేంద్రమైన చేయాలి. రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. రాయచోటి వద్దు, రాయచోటి, 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 కడప ముద్దు, కడప ముద్దు, కడప ముద్దు. ఇన్సిడెంట్ ఫ్రీగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోస్గి, గుండుమల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల్లో ఎన్నికల నిర్వహణను శాంతియుతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిపేందుకు నారాయణపేట జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. మద్దూరు, కొత్తపల్లి మండలాలకు గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి మద్దూరు మండలంలోని షాగార్డెన్ ఫంక్షన్ హాల్లో మరియు కోస్గి, గుండుమాల్లో బందోబస్తుకు వచ్చిన పోలీసులకు పంచాక్షరి ఫంక్షన్ హాల్లో ఎస్పీ భద్రతాపరమైన సూచనలు చేశారు. పోలీసు ఫోర్సు ఈ 4 మండలాలకు మొత్తం 650 మంది పోలీసులు ఫోర్స్, టీఎస్ఎస్పీ బెటాలియన్స్, సిఐడి నుండి వచ్చిన ఫోర్స్తో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రతి గ్రామంలో భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఈ 4 మండలంలో మొత్తం 67 గ్రామ పంచాయతీలు ఉండగా 12 ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 55 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహణ జరుగుతోందని తెలిపారు. అందులో 13 సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అందులో 27 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించబడినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామ పంచాయతీలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ ఫోర్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్రిటికల్లో కూడా ఏబీసీ గ్రేడింగ్ చేయడం జరిగింది. మన దగ్గర జరగదు, కానీ అలాంటి ఏదైనా జరిగినాయా, లేకపోతే చాలామంది వచ్చేసి గొడవలు చేస్తున్నారా, ఇవన్నీ చూసుకొని నైట్ ఒక రౌండ్ వేసి అక్కడే అవైలబుల్ ఉన్నారు. ప్రిమిసెస్ కొన్ని కాంపౌండెడ్ ప్రిమిసెస్ ఉంటాయి, కొన్ని కాంపౌండ్ లేనవి ఉంటాయి. ప్రతి ఒక్కరు వినాలి. కాంపౌండ్ ఉన్నవి ఉంటుంది, కాంపౌండ్ లేనివి ఉంటాయి. మీకు కాంపౌండ్ లేనవి ఎక్కువ వెళ్ళాలా, ఏదైనా ఉంటే సాల్వ్ చేయాలా, బయటకు వచ్చేసేయాలి. ఇది నెక్స్ట్ రోల్ ఏముంది, లైన్లో క్యూ లైన్ మెయింటైనింగ్ అండ్ 100 మీటర్స్ రూల్ మెయింటైన్. ఇది 2 బాధ్యతలు మీరు చూసుకోవాలి బయట. సో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 100 మీటర్స్ ఎప్పటి వరకు ఉంది. 100 మీటర్స్ మొత్తం రోజు మొత్తం చేయాలి. యాక్చువల్గా ఎలక్షన్ అయినాక కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ టైంలో కొన్నిసార్లు కాంపౌండ్ ఉంటే కాంపౌండ్ లాక్ చేసుకుంటాము, బయట నిలబడతారు. అది 100 మీటర్స్ లోన్ ఉన్నా అది యాక్సెప్ట్. పరిగి మండలం రాఘవాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఏర్పుల అంజీలమ్మ గెలిపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్న గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థి ఏర్పుల అంజీలమ్మ ఉంగరం గుర్తుకు వార్డు మెంబర్లకు ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో ప్రతి గడప గడపడకు తిరిగి ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాఘవాపూర్ గ్రామంలో రేషన్ కార్డులు లేని వారికి 75 రేషన్ కార్డులు అమలు చేయించి వారికి సన్నబియ్యం పొందుతున్నారని అన్నారు. 10 ఇందిరమ్మ ఇళ్లు అమలు జరిగాయని, పరిగి ఎమ్మెల్యే హయాంలో 20 లక్షల సీసీ రోడ్లు వేయించడం జరిగిందని తెలిపారు. ఇంకా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటు వేసి అంజీలమ్మను గెలిపించారని కోరారు. ఈ ప్రచారంలో కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు ఎంతో ఆల్రెడీ గెలుపునిచ్చేసినాయి.
మనం ఇంట్లో ఇప్పుడు చూడు మా ఊళ్ళో 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేకపోతే ఇప్పుడు 75 రేషన్ కార్డులు ఇప్పించిన వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం వస్తున్నాయి. 10 ఇండ్లు వచ్చినాయి మాకు. 10 ఇండ్లలో కూడా మన గ్రామం ప్రభుత్వం నిజంగా అభివృద్ధి చేస్తుందనే ప్రజల్లో నమ్మకం ఉంది. ఈ విధంగా ఇదే కాకుండా ఉచిత బస్సు, ఉచిత కరెంటు కూడా మనము చేసింది. మన రామ్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా రాఘవపూర్ గ్రామంలో 20 లక్షల సీసీ రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఇవన్నీ కాకుండా గ్రామం అభివృద్ధి చెందాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభ్యర్థిని అంజలమ్మని గెలిపిస్తే ముందు కూడా మన భావితరాలకు కూడా ఎంతో భవితను మనం అభివృద్ధి తీసుకురావడానికి కూడా చేయితనివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రాఘవపూర్ గ్రామ ప్రజలు, మహిళలు, అన్నదలు, యూత్ వీళ్ళందరూ కూడా మీ అమూల్యమైన ఓటును ఉంగరం వేలుకు పెట్టుకునేది అందరూ కూడా గుర్తించాలి. ఉంగరం గుర్తుకు వేయాలి. మన ప్యానల్గా కూడా వార్డు మెంబర్లను అందరినీ కూడా గెలిపించాలని చెప్పి కూడా నేను నా యొక్క అభ్యర్థన తెలియజేస్తున్నాను. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మన కార్యాచరణ రూపొందించాలని